నేపాల్ రచ్చ అయితే ముదిరి పాకాన పడుతోంది. ఇప్పుడు భారతదేశానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటయ్యా అంటే భారతదేశానికి సంబంధించినంత వరకు ఎదురవుతున్నటువంటి సమస్య నేపాల్ అనేది మన సరిహద్దు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అస్థిర సందర్భంలో భారతదేశానికి పెద్ద ఎత్తున వలసలు వస్తూ వచ్చారు. ఇప్పుడు నేపాల్లో సంక్షోభం ముగిసేలాగా అనిపించటం లేదు. దాంతో మన సరిహద్దులను అప్రమత్తం చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ గొడవలన్నీ సద్దుమణిగేదాకా మధ్య శ్రీలంక వాళ్ళు అందరూ భారతదేశానికి పరుగులు పెడతా వచ్చేవాళ్ళు. అక్కడ ఎప్పుడైతే అల్లకల్లోలు నడుస్తాయో సైన్యము గందరగోళ పరిస్థితులు, రాజకీయ గందరగోళ పరిస్థితులు, సైన్యపు జోక్యం ఉంటుందో స్థానిక ప్రజలకి ముందు విద్యకి, ఉద్యోగానికి, ఉపాధికి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి, ఆహార సంక్షోభాలు ఎదురవుతాయి. దాంతో వాళ్ళు ప్రత్యామ్నాయం కోసం పక్క దేశాలకి పరుగులు పెడతారు. వీళ్ళందరికీ మామూలుగా వేరే దేశాలు అయితే కుదరదు, కానీ భారతదేశం వీళ్ళందరికీ పక్కన చాలా సులభంగా వచ్చేటటువంటి ప్రదేశం. అందులో నేపాల్ వాళ్ళకి సాంస్కృతికంగా మనసు వారసత్వం అలవాటు ఉంది. సరదాగా వెళ్ళొచ్చేస్తుంటాం మనం వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మన దగ్గరికి. కాబట్టి ఇప్పుడు నేపాల్ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతో సరిహద్దుల్లో అప్రమత్తత ప్రకటించారు. అట్ ద సేమ్ టైం నేపాల్లో రాజకీయ సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందో అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇంకా రోడ్ల మీద ఉంటున్నారు. ఓలీ శర్మ రాజీనామా చేసినా కూడా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు. ఆ మధ్యన శ్రీలంకలో జరిగింది, మొన్న బంగ్లాదేశ్లో జరిగింది, ఆ మధ్యన పాకిస్తాన్లో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు నేపాల్లో చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.